నాటి యోధుల పోరాటాల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుందని, గొప్ప పోరాట యోధుల పురిటిగడ్డ ఇంద్రవెల్లి అని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం నాడు పోరాడిన కొమరమి గట్ట అంటూ కొనియాడారు. కొన్ని కారణాలతో ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానం నుండి కాంగ్రెస్ ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ టైంలో ఉమ్మడి జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు కేఎస్ఆర్. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చినా కూడా ఒక గొప్ప పోరాట పటిమను మనం కనబర్చడం, బలమైనటువంటి పోరాటాన్ని అందివ్వగలిగాం. ఇప్పుడు ఒక్కటే, నాడు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ ఇచ్చిందో ఆ లక్ష్యం ఇంకా అట్లనే ఉన్నది. 10 సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా విధ్వంసానికి లోనై అనేక రకాల విధ్వంసాలకు లోనైనటువంటి మన ఆదిలాబాద్ గడ్డ, తెలంగాణ గడ్డ ఈ రోజు పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ పునర్నిర్మాణానికి చోదక శక్తిగా ఈ రోజు ఆదిలాబాద్ నుంచి ఆ పునర్నిర్మాణానికి శంఖారావం పూరించడం మనందరి అదృష్టం. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి నుంచే మొట్టమొదటి జిల్లాల పర్యటనకి రావడం ఎంతో సంతోషం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనమందరం ఈ రావడం ఎంత ముఖ్యమో, 3 నెలల కాలంలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ఆదిలాబాద్ గడ్డ నుంచి 3 లక్షలకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి ఎంపీగా గెలిపించకపోతే మన తరపున మన రాష్ట్రం హక్కుల కోసం పోరాడే వ్యక్తి ఉండడు. మన హక్కుల కోసం పోరాడాలంటే ఈ ఎంపీ సీటు ఖచ్చితంగా గెలవాల్సిందే అని ప్రజలందరినీ కూడా చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా.